నెల్లూరు జిల్లా ఉలవపాలలో తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని షేక్ నాగూర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం మెట్టు భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటూ హైవే పక్కన చిన్న దాబా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గత 10 ఏళ్ల క్రితం కావలికి చెందిన కొండయ్య అనే వ్యక్తికి ఒక హోటల్ను అద్దెకిచ్చినట్లు చెప్పారు. తాజాగా ఆ హోటల్, ఆ స్థలం తనది అంటూ ఏ సంబంధము లేని ఎస్సీలను తీసుకువచ్చారని అన్నారు. ఇది ఎస్సీ భూమి అని చెప్పి వదిలిపెట్టి వెళ్లాలని బెదిరిస్తున్నట్లు చెప్పారు. లేని ఎడల ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటున్నారని వాపోయారు. ఈ మేరకు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. నేను రాష్ట్ర నూరుభాష దూదేకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాల గ్రామంలో జరుగుతున్నటువంటి మా నూరుభాష కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాగూర్ గారు సుమారు 30 సంవత్సరాల పైచిలుకు నుండి కూడా ఒక 6 ఎకరాల పొలాన్ని కొనుక్కుని దాన్ని సాగు చేసుకుంటూ ఒక వ్యక్తికి డాబాకి రెంటకి ఇవ్వడం జరిగింది. ముందున్నటువంటి ప్రదేశాన్ని అతను లీజ్ అయిపోయిన తర్వాత అతన్ని ఖాళీ చేయమని, అతని సమయం అయిపోయిన తర్వాత ఖాళీ చేయమన్నందుకు గాను అతను కులాలను అడ్డం పెట్టి ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేసేటందుకు గాను ఆ వెళ్లేటప్పుడు కూడా అందులో ఉన్నటువంటి నిర్మాణాలని పగలగొట్టి వీళ్ళని బెదిరించి మీ యొక్క ప్రాణాలు తీస్తాం, మిమ్మల్ని ఎంత చూస్తామని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ఎంఆర్పిఎస్ అనేటటువంటి ఒక ఉద్యమకారుడు మందా కృష్ణమాదిక్ గారు ఎంతో నీతిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆయన పేరును చెడగొట్టేటందుకు కొంతమంది ఎంఆర్పిఎస్ అనేటటువంటి పేరును అడ్డం పెట్టుకుని అందులో మా స్థలాలు ఉన్నాయి, మాకు అర్హత ఉందని చెప్పి ధర్నా చేయడం జరిగింది. కులాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. మేము వాస్తవంగా చెప్తా ఉన్నాం, దీనికి సంబంధించినటువంటి రికార్డు మొత్తం కూడా పొలానికి సంబంధించినటువంటి రికార్డు ఏదైతే ఉందో అది రికార్డెడ్ గా నాగూర్ గారి పేరు మీద ఉంది. దానికి పన్ను కడుతూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఈ రోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. నేను రాష్ట్ర నూరుభాష దూదేకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాల గ్రామంలో జరుగుతున్నటువంటి